నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అమ్మా. మా రాష్ట్రంలోని జరుగుతున్న ఇష్యూస్ అన్ని డైలీ చూస్తూనే ఉన్నాం. సో ఎట్లాగంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడాను అధికారంలో ఉన్న పార్టీ లేదా విపక్షాలు ప్రతిపక్షాలు మీరు ఇందాక ఒక పదం అనుకున్నాం ముందు ఎపిసోడ్ లో పినుగుల మీద పిండా కూడా. సో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఇట్లాంటివన్నీ కూడాను రాజకీయ పరంగాను శవ రాజకీయం చేస్తున్నారు అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కర్నూలు బస్ యాక్సిడెంట్ కి సంబంధించి తీసుకుంటే దాన్ని కూడా ఒక రకంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని కూడా రాజకీయంగా ఆపాదిస్తూ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు సహాయం చెయ్యకపోయింది చాలు, మంచి చేసేది పక్కన పెట్టేస్తే దీన్ని ఏ రకంగా మళ్ళీ రాజకీయానికి వాడుకోవాలన్నట్టు కనిపిస్తుంది. సో ముఖ్యంగాను శ్యామల గురించి తీసుకుంటే అది మీరు చెప్తేనే బాగుంటుంది. మధ్య ప్రతి ఇష్యూస్ లో కూడా ఆవిడ ముందుకు రావడము, మాట్లాడడము, అన్నెసెసరీగా కొన్ని మాట్లాడుతూ ఉండడం, అది దానికి సంబంధించి కేసు పెట్టారు అని ఫైల్ అయింది అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదానికి ఖచ్చితంగా అక్కడ ప్రైవేట్ యాజమాన్యం యొక్క అత్యాశ, పేరాశ, అలసత్వం కారణం అనేది క్లియర్ కట్ గా కనపడుతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కనపడుతుంది. ఇప్పుడు ఇతను వెనకమాల శివశంకర్ అనే అతను తాగి డ్రైవ్ చేశాడు అనేది ఒక అంశం. ఒకవేళ అతను తాగకుండా కూడా యాక్సిడెంట్ జరగచ్చు కదా. యాక్సిడెంట్ అన్ని తాగిన వాళ్ళే చేస్తున్నారా? తాగని వాళ్ళు యాక్సిడెంట్లు చేయట్లేదా? కానీ యాక్సిడెంట్ అయ్యిందే అనుకో, బండి రోడ్డు మీద పడిందే అనుకో, మీ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కి ఆ బండి ఎట్లా కనపడలేదు? 19 వాహనాలు వెళ్ళినాయంట అదే రోడ్లో. 19 మంది దాన్ని తప్పించుకుని వెళ్ళారు. ఈ 19 మందిలో ఏ ఒక్కళ్ళకైనా సామాజిక బాధ్యత గనక ఉండి ఉన్నట్లయితే గనక ఈ రోజు ఈ 19 ప్రాణాలు పోయాయి. వాళ్ళు బండిని ఒక్క నిమిషం ఆపి ఏం కొంపలంటుకుపోతాయి? పోనీ బండి ఆపలేదు, కనీసం వెళ్తూ అయినా 100కి కాల్ చేసి రోడ్డు హెల్ప్ లైన్ ఏదో ఉంటది, వాళ్ళకి కాల్ చేసి ఇట్లా పలానా ఏరియాలో రోడ్డుకి అడ్డంగా వెహికల్ పడి ఉంది రోడ్డు మీద, దాన్ని రికవరీ చెయ్యండి. ట్రాఫిక్ రికవరీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, రెస్క్యూ టీమ్స్ ఉంటాయి కదా. హైవే కదా ఇది, హైవేస్ అథారిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే క్షణాల్లో వస్తారు అక్కడికి. ఈ లోపు కూడా జరిగిపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఈ 19 మందిలో ఒక్కళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయలేదే. అది కదా అసలు ప్రమాదానికి ఫస్ట్ అది చెయ్యాలి కదా. ఈ సామాజిక బాధ్యత లేదు. అదే డే టైం అయితే గనక వీడియోలు తీస్తానా ఉండేవాళ్ళు. నైట్ టైం కాబట్టి వెళ్ళిపోయారు, వీడియోలు కూడా తీసే అవకాశం లేదు కాబట్టి బస్సులో వెళ్ళిపోయారు. బస్సులు వెళ్ళినాయా, లారీలు వెళ్ళినాయా, ఇంకోటి వెళ్ళినాయా, కార్లు వెళ్ళినాయా, ఏం వెళ్ళినాయా? కనీసం ఒక ఆమె కారులో వెళ్ళి ఆవిడ ఆ మంటలు తగలబడిపోతుంటే కారు ఆపి కనీసం ఆమన్నా చెప్పింది కాబట్టి ఇంత విషయం కొంతమంది ప్రాణాలన్నా రక్షించబడి అంట, లేకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళంట. ఆ రెండో డ్రైవరు చేసిన పని వల్ల కూడా దాదాపు 20 ప్రాణాలు కాపాడానని చెప్తున్నాడు అతను. అతను బద్దలు కొట్టి అందరిని ఒక్కొక్కరిని బయటికి లాగి, నిజంగా అతను చేసిన పని మామూలు విషయం కాదు అసలు. ఏదైనా ఎవరైనా సరే ఆ బతికిన వాళ్ళు అతని దేవుడు వాళ్ళకి, నిజంగా ఆ కుటుంబాలకి. అయితే ఇక్కడ ఇంత జరిగితే ఏదో అంటారు చూడండి, ఇల్లు కాలుతుంటే పేలాల కోసం ఎతికేవాడు ఒకడని, వీళ్ళు ఇలా తయారయ్యారు. వీళ్ళు పేలాలు వేయించుకుంటున్నారు. వడ్లమామి తగలబడిపోతుందంట, దానిలో పేలాలు వస్తాయి కదా, వడ్లు తగలబడిపోతే అవి పాపం వాడికి మామి తగలబడిపోయి, ఇల్లు తగలబడిపోయి, వడ్లు నాశనం అయిపోయి వాడు ఏడుస్తుంటే వీళ్ళు పేలాలు ఏరుకున్నారు. ఇప్పుడు ఈ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఘనమైన అధికార ప్రతినిధి, ఈమె నోట్లో నుంచి ఏదొచ్చినా వివాదమే, ఏదొచ్చినా విధ్వంసమే. మరి ఎందుకో ఈవిడ పట్టుకుని ఎలాడుతున్నారు వాళ్ళు. అంతకు ముందంతా రోజా గారు ఒక ఆట ఆడించారు, అదే ఇప్పుడు మళ్ళా రంగంలోకి దించారు. ఇక ఆవిడ మొహం మొత్తేసింది కదా, అందుకని అయ్యో ఇంకా మధ్యలో గోరంట్ల మాధవ్ను లక్ష్మీపార్వతి అని కూడా అనుకున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మాయి మాట్లాడే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అసందర్భమైన వ్యాఖ్యలు చేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు అతను డ్రింక్ చేశాడు, కరెక్టే. అతను కల్తీ మద్యం తాగాడని నీకు ఎట్లా తెలుసు? అదే మద్యం తాగిందంటే రిపోర్ట్ లో వచ్చేస్తుంది.
రిపోర్ట్ లో కల్తీ మద్యం అని కూడా రావచ్చు ఒకవేళ, అది మనకు అంత సైంటిఫిక్ గా మనకి తెలీదు. కానీ సీసీ కెమెరాల్లో ఏ షాప్ లో కొన్నారనేది వచ్చేసింది కదా, మీ ప్రకటన ఇచ్చిన తర్వాత సీసీ కెమెరాల్ని బయటకు వచ్చింది. దాంట్లో ఏమని వచ్చింది, వాళ్ళు 2 చోట్ల మందు కొన్నారు, 2 చోట్ల కూడా ఆథరైజ్డ్ షాపుల్లోనే కొన్నారు అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తావు సమాధానం? అసలు అతను మందు దాగి పెట్రోల్ బంకుకి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత అతను ఎన్ని విన్యాసాలు చేశాడో అక్కడ చూసాం మనం. బాధ్యత లేని యవ్వనం, బాధ్యత లేని బతుకులవి, జీవితాలని గాలికి వదిలేసిన బతుకులవి. వాళ్ళకి అసలు ఒక భయము భక్తి ఏమీ లేదు. అసలు పెట్రోల్ బంకుల్లో కూడా ఇక నుంచి బ్రీత్ అనలైజర్ పెట్టాలి. రాత్రిపూట వచ్చే వాహనాలు పెట్రోల్ కొట్టకూడదు. రాత్రి 8 తర్వాత బ్రీత్ అనలైజర్ ప్రతిరోజు, ఒక వారాంతాలు కాదు. ఇప్పుడు ఒక మనిషి తాగున్నాడో తాగలేడో తెలీదా? ఈజీగా తెలిసిపోతుంది. చిన్న పిల్లలకైనా తెలుస్తుంది డిఫరెంట్ గా ఉన్నాడు బిహేవియర్ అని. దాన్ని కూడా వెనకేసుకొని వస్తున్నారు. అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అది బ్రీత్ అనలైజర్ పెట్టాలి. అక్కడ పెడితే 8 తర్వాత ఎంతమంది వస్తారండి? తక్కువ మందే వస్తారు. కానీ వీళ్ళ బాధ ఏంటంటే, పెట్రోల్ బంకుల వాళ్ళ బాధ, పెట్రోల్ కొనే కస్టమర్ని మిస్ అవుతున్నామని వీళ్ళు అనుకుంటారు. కానీ అదే నేను అంటున్నా, ఈ బాధ్యత సామూహికంగా ఉండాలి. ఇందా మనం అనుకున్నామే సామాజిక బాధ్యత లేదని, ఇది కూడా సామాజిక బాధ్యత వస్తుంది. కాకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ అంటాం కాబట్టి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తామేమో అంటాం కాబట్టి, ఇప్పుడు వీళ్ళ దగ్గర పెట్రోల్ తీసుకున్నాడు, వాడు అప్పటికే తాగున్నాడు అనుకోండి, వాడు ప్రయాణంలో ఎక్కడో చోట యాక్సిడెంట్ అయింది అనుకోండి, సీసీ కెమెరాలో ఈ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నట్టు వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళని శిక్షించవచ్చు కదా. మేము ఇట్లా చేస్తాము అంటే దెబ్బకి దెయ్యం దిగుతుంది. ఇట్లాంటివి ఏమన్నా ఏంటి చెయ్యాలి అనేది మీరు ఏమన్నా చెప్పండి. అది అలాంటి ఐడియాస్ ఏమన్నా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. అంతేగాని గాలి దూలి పోగేసి మాట్లాడేసేసి మేము అధికార ప్రతినిధులు మేమేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది అంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఇవాళ ఒకటైపోయింది, సోషల్ మీడియాలో ఎలనిస్టులకు కానీ పార్టీలకు సంబంధించిన అధికార ప్రతినిధులకు కానీ సమస్యల పట్ల అవగాహన లేకుండా మాట్లాడేస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అటు పార్టీలకి నష్టమే, వాళ్ళకి నష్టమే, ఎదురు పార్టీ వాళ్ళకి నష్టమే. ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది, ఏంటి, సికింద్రాబాద్లో ఎక్కడో నవీన్ యాదవ్ అనే ఒకతను ఒక షాప్ మీద దాడి చేశాడు. దాడి చేసి అతన్ని ఏదో మామూలు కోసం ఇచ్చేసి దాడి చేసి వాళ్ళ మీద పెట్రోల్ ఏదో పోసాడంట, పోసి తగలబెట్టబోయాడంట. అంటే ఇతను కూడా మంటలు అంటుకున్నాయంట. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. అతను ఇప్పుడు జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ అంటారు. అది ఈ సోషల్ మీడియా అంటే ఇవ్వాల్సిన అంశం ఇస్తే చూసే వాళ్ళు కూడా లేరు మేడం. మెయిన్ ఎట్లా అయిపోయిందంటే, మన ముందు అనుకున్నట్టుగానే వ్యూస్ కోసం ఏదైతే ఎగబడుతూ ఉన్నారో రియాలిటీగా చూపించి ఇది సొసైటీకి పనికొస్తుంది అని ఏదైనా పెడితే పోతుంది. ఇప్పుడు ఓకే, ఇట్లా కాంట్రవర్సీ అట్లా తయారైపోయారు జనాలు కూడా. నవీన్ యాదవే చేశాడు అనుకుందాం. గత ప్రభుత్వంలో ఎవరున్నారు? టిఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి అతను ఎందుకు జైల్లో పెట్టలేదు? మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అతను ఒక ఆకురవుడి, అతను అది అతను ఇది అంటున్నారు కదా. మరి 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? అతను కనీసం ఒక 2 రోజులు జైలు కన్నా పంపించలేదు. మీరు నమ్మేవాళ్ళం కదా నిజంగానే. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రోల్స్ ఇవన్నీ యాతావత చూసుకుంటే ఏంటి అంటే, ప్రతి దాంట్లోనూ రాజకీయమే చూస్తున్నారు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, కానీ అవసరమైన వాడి దగ్గర రాజకీయం చూడట్లా. అసలు ఈ అభ్యర్థి ఏంటి, ఇతను రాజకీయంగా పనికొస్తాడా, పనికిరాడా, సర్వీస్ ఇస్తాడా సొసైటీకి, ఓట్లేసిన వాళ్ళ పట్ల బాధ్యతగా ఉంటాడా లేదని చూడట్లే. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండండి. పౌరులకి బాధ్యత చెప్పే ముందు మనం బయటికి వచ్చిన వాళ్ళం ఒక బాధ్యతగా. ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నేను మాట్లాడుతున్నా, ఒక వీడియోలో మాట్లాడుతున్నాను అంటే అది ఖచ్చితంగా ఆథెంటిక్ న్యూస్ అవ్వాలి. లేకపోతే ఒక్కళ్ళకైనా సరే నేను చెప్పే ఒక రాంగ్ న్యూస్ వెళ్ళి వాళ్ళకి నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?
ఈ విషయంలో ఛానల్స్ కానీ సోషల్ మీడియా కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఎనలిస్టులు కావచ్చు, అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసింది ఏదో మాట్లాడేసేసి ఇప్పుడు చైనాలో ఈ ఎవరైనా సరే లైసెన్స్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి. ఒక అంశం పట్ల వాళ్ళకి సాధికారత ఉంటేనే మాట్లాడాలి. అంటే ఏదైనా ఇప్పుడు కుటుంబపరమైన విషయాలు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండాలి. చట్టాల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. డాక్టర్ అనుకోండి, ఆరోగ్య విషయాలు చెప్తున్నారు అనుకోండి, డాక్టర్లే చెప్పాలి. ఇట్లాంటి రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు అక్కడ. అసలు భారతదేశంలో కూడా రావాలి. వస్తే ఆథెంటిక్ న్యూస్ కి వాల్యూ పెరుగుతుంది. ఆ కంటెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన కంటెంట్. ఇట్లాంటి గాలి కంటెంట్ చేస్తే గనక జనాలకి ఏం చేరుతుంది? వాస్తవాలు అయితే చేరవు కదా. ఇప్పుడు ఇంత చేసి 24 మంది మీద కేసు పెట్టారు వాళ్ళు. ఈ 24 మంది ఎవరు అంటే మాట్లాడిన వాళ్ళు, దాన్ని ప్రసారం చేసిన వాళ్ళు, ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, రాంగ్ పోర్ట్రేషన్ ఎవరు చేశారో వాళ్ళందరికీ ఇది రావాలి. జనాలు కూడా, చూసేవాళ్ళు కూడా ఈ వచ్చే న్యూస్ ఆథెంటిక్ న్యూస్ అవునా కాదా. ఇప్పుడు ఒకటి ఉంది, ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంది, రియల్ ఆర్ ఫేక్ అని. అది టెస్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఏదొచ్చినా నమ్మేస్తారయ్యా. అవును మేడం. అందుకని ఈ సారితోనైనా ఇప్పటిదాకా పోలీస్ కేసు పడలేదు, ఇప్పుడు కేసు పెట్టారు కాబట్టి ఇక నుంచైనా శ్యామల నోరు కొంచెం అదుపులో ఉంటదని అనుకుందాం. రైట్ మేడం. ప్రజలు అయితే కొంచెం అంటే రాంగ్ గైడెన్స్ అయిపోతుంది ప్రజలకు మీరు అన్నట్టుగా. సో అది కొంచెం కరెక్ట్ వేలో వెళ్తే దేన్నైనా నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.